హలో నమస్తే అండి అందరికీ. ఇంకా ఈరోజు వచ్చేసరికి బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాము. ఇంకా డాక్టర్స్ ఏమంటారంటే స్నానం చేయండి, మెడిసిన్స్ తీసుకోండి, హెల్తీ ఫుడ్స్ తీసుకోండి, యాక్టివ్గా ఉండండి, ఇవన్నీ చెప్తారు. ఇంట్లో ఏం చెప్తారు? పథ్యం పాటించాలి, అవి తినకూడదు, ఇవి తినకూడదు, తలకి బట్ట కట్టుకోవాలి, స్వెటర్ వేసుకోవాలి, సాక్స్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జనాలు. ఇంకా నా పరిస్థితి కూడా అంతే, నేనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాను. ఎందుకంటే డెలివరీలో డాక్టర్స్ అక్కడ ఒకటి చెప్తారు, ఇక్కడ ఇంటికి వస్తే ఇంకోటి చెప్తున్నారు. కాబట్టి నేనేం చేశానంటే డాక్టర్తో మాట్లాడాను అన్నమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా చేస్తే ఏమవుతుంది అని నేనైతే డాక్టర్ని అడిగాను. వాళ్ళ సజెషన్స్ అయితే తీసుకొని ఆ విషయాలను అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ నేను మాట్లాడే టాపిక్స్ వచ్చేసేసి పెద్దవాళ్ళు చెప్పేది రాంగ్ అని కాదు, డాక్టర్స్ చెప్పేది రైట్ అని కాదు, కొన్ని సైంటిఫికల్గా ప్రూవ్ అయిన వాటి గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పటికీ నాకు 4th మంత్ అన్నమాట డెలివరీ అయ్యి. నేను డాక్టర్స్ చెప్పినవన్నీ పాటించాను, ఇంట్లో వాళ్ళు చెప్పినవి కూడా కొన్ని పాటించాను. హెల్తీగా అయితే ఉన్నాను. ఇంకా మా పాప కూడా చాలా హెల్తీగా ఉంది. సో కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను, మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. ఫుడ్ విషయానికి వస్తే డాక్టర్స్ హెల్దీ ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్స్ అన్నీ తీసుకోమని చెప్తారు. పాలు బాగా పడాలంటే మీరు హెల్దీ ఫుడ్ తినండి, ఇంకా మీరు కూడా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటారు, సో హెల్దీ ఫుడ్ తినండి అంటారు. ఇంకా ఇంట్లో వచ్చేసి ఏం చెప్తారంటే ఏమి తినకూడదు, రైసు, కారం పొడులు, రసం ఇలాంటివి మాత్రమే తినమంటారు. సో నేను చేసింది ఏంటంటే డెలివరీ అయిన స్టార్టింగ్ 1 డే మాత్రం గంజి మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే బాడీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఈరోజు డెలివరీ అయింది నైట్లో, నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్కి నేను గంజి తీసుకొని వాటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ నైట్కి కూడా గంజినే తీసుకున్నాను. స్లోగా ఫుడ్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాను. సాలిడ్గా గట్టిగా ఉండే పదార్థాలు ఏమి కూడా నేను తీసుకోలేదు. సాఫ్ట్గా ఉండే ఫుడ్స్ అయితే తీసుకున్నాను. ఇడ్లీ, గంజి, మిల్క్, బన్ను బ్రెడ్ కూడా నేను తిన్నాను, ఏం పర్వాలేదు అవి తిన్నా కూడాను. కాకపోతే ఓన్లీ బన్ను బ్రెడ్డే తింటూ ఫుడ్ తినకుండా ఉంటారు కొంతమంది, నేను చూసినాను. అలా మాత్రం చేయొద్దు. బన్ను, బ్రెడ్, కాఫీ ఇవి కూడా తినండి. వీటితో పాటు హెల్దీ ఫుడ్స్ కూడా తీసుకోండి. సాఫ్ట్ ఫుడ్స్ తీసుకునే దాని నుంచి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండలేదు, ఎందుకంటే డెలివరీ అయి ఉంటుంది కాబట్టి మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంకా రికవర్ అయ్యి ఉండదు. సో 15 days వరకు ఓన్లీ సాఫ్ట్ ఫుడ్, కారం లేని ఫుడ్ అయితే తీసుకోండి, ఏం పర్వాలేదు. ఇంకా మీరు కడుపులో ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ అంతా బేబీ తింటుంది, బయటికి వచ్చిన వెంటనే ఆ పాలు బ్రెస్ట్ మిల్క్కి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో బేబీకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అయినా ఏం పర్వాలేదు. మనం ఎంత హెల్దీగా తిని హెల్దీగా ఉంటే బేబీ కూడా అంత హెల్దీగా ఉంటుంది. అన్హెల్దీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మానేసేయండి. ఇంకా 15 days తర్వాత అన్ని ఫుడ్స్ అయితే మీరు అలవాటు చేసుకోండి. హెల్దీ ఫుడ్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఆకుకూరలు, మిల్క్ ప్రోడక్ట్స్, కర్డ్, సీజనల్ ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్, ఇంకా వంకాయ, పచ్చిమిరపకాయలు 2 మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే హీట్ అవి కాబట్టి అవాయిడ్ చేయండి. చూడండి, మీరు ట్రై చేయండి, మీకు ఏమన్నా పడితే ఓకే, పడకపోతే అవి 2 అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే డెలివరీ అయిన స్టార్టింగ్లో నేను ఫుడ్ తీసుకోలేదు. ఫస్ట్ డే ఓన్లీ గంజి మాత్రమే తీసుకున్నాను. సెకండ్ డే నాకు లేవడానికి ఇబ్బందిగా ఉంది, తినబుద్ధి కాలేదు, సో నేను తినలేదు. ఏమైపోయిందంటే బ్రెస్ట్ మిల్క్ అనేది పడలేదు నాకు. డాక్టర్కి వెళ్ళి చెప్తే బ్రెస్ట్ మిల్క్ ఇంకా రాలేదు అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, ఫుడ్ తింటున్నావా అని అడిగారు. నేను ఇంకా లేదు అని చెప్పాను. సో వాళ్ళైతే ఫుడ్ బాగా తినేసి వాటర్ బాగా తాగండి, బ్రెస్ట్ మిల్క్ రాకపోతే అప్పుడు చెప్పండి అన్నారు. ఇంకా క్లాతింగ్ విషయానికి వస్తే ఏంటంటే బాలింతలు వెచ్చగా ఉండాలి ఎప్పుడు అని చెప్పేసి స్వెటర్ వేసుకో, చెవిలో దూద్ పెట్టుకో, తలకు కట్టుకో, నడుము కట్టుకో, ఇంకా సాక్స్ వేసుకో, చేతికి గ్లౌజ్ వేసుకో, ఇవన్నీ డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు చెప్తారు. చూడండి, అది కూడా మీ కంఫర్ట్ మీరు చూసుకోండి. వింటర్ అయింది లేదా సమ్మర్ సీజన్, వింటర్ లేదా రైనీ సీజన్ అంటే కనుక మీరు స్వెటర్, అది కూడా మీకు కంఫర్ట్ ఉంటేనే స్వెటర్ వేసుకోండి, సాక్స్ వేసుకోండి, చెవిలో దూద్ కూడా పెట్టుకోండి, ఏం పర్వాలేదు. కొందరు ఉంటారు సమ్మర్ అయి ఉంటుంది, ఎక్కువ వేడి ఉంటుంది, ఒక పక్క చెమటలు పట్టేస్తుంటాయి, అయినా కూడా స్వెటర్ వేసుకో, సాక్స్ వేసుకో, ఇవన్నీ చెప్తుంటారు. ఇవి కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరైతే వేసుకోవద్దు, ఏం పర్వాలేదు. చెవిలో దూది అనేది పెట్టుకుంటే మంచిదే, కాకపోతే ఎక్కువ లోపలికి పెట్టుకోకుండా ఇలా కొంచెం పైనకే పెట్టుకోండి. సో దట్ లోపలికి దూది స్మాల్ పార్టికల్స్ చెవిలోకి పోకుండా అయితే ఉంటాయి. ఇంకా ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఈ ప్రెగ్నెంట్ అప్పుడు ఇంకా డెలివరీ అయిన తర్వాత మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈజీగా వెళ్ళిపోతాయి చెవుల్లోకి.
అప్పుడు ఏమవుతుంది, చల్లగాలి చెవుల్లోకి వెళ్తే లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాస్ అవి ఏమైనా లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో మళ్ళీ హాస్పిటల్స్ మెడిసిన్స్ అనే పని లేకుండా చెవులకు దూదైతే పెట్టేసుకోండి. ఇంకా వీటన్నిటితో పాటు పోస్ట్ మార్టం డిప్రెషన్ అనేది ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. డెలివరీ అయి ఉంటుంది, మన లైఫ్ స్టైలే ఫుల్ చేంజ్ అయిపోతుంది. డెలివరీకి ముందు ఒకలా ఉంటుంది, డెలివరీ తర్వాత మనల్ని మనం చూసుకోలేము, అంత టయర్డ్ అయిపోయి ఉంటాము. దాంతోపాటు బేబీ కేరింగ్ కూడా తీసుకోవాలి. డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది అందరూ చాలా మంది కంప్లైంట్స్ ఇదే, డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది అనే చెప్తూ ఉంటారు. బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలి అని అంటే మీరేం చేస్తారంటే, డెలివరీ అయినాక డాక్టర్స్ మనకి కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం, మల్టీవిటమిన్, ఇవన్నీ వాళ్ళు ఊరికే ఇవ్వరు కదా, మనం బాగుండాలనే ఇస్తారు. నేను చూసావు చాలా వీక్ అయిపోతుంది ఆఫ్టర్ డెలివరీ బాడీ. సో డాక్టర్స్ ఏదైతే సప్లిమెంట్స్ ఇస్తారో అవైతే వాడండి, బ్యాక్ పెయిన్ ఆల్మోస్ట్ తగ్గుతుంది. దాంతోపాటు బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్, స్టార్టింగ్ నుంచి 1 month 6 months కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటాము. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి ఏం చేస్తామంటే బేబీని దగ్గరకు తీసుకొనేసి మనం అయితే బెండ్ అవ్వకూడదు. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనం ఇలా ముందుకు బెండ్ అవ్వకూడదు, బ్యాక్ పోస్చర్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలా అయితే చూసుకోవాలి. స్ట్రైట్గా కూర్చొని బేబీని మన దగ్గరకైతే తీసుకోవాలి. మనం కంఫర్ట్గా కూర్చొని బేబీని దగ్గర తీసుకొని ఫీడింగ్ అయితే ఇవ్వాలి. ఈ డెలివరీ అయిన తర్వాత ఇన్ని విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పాటిస్తే హెల్దీగా రికవర్ అయిపోతారు అండ్ బేబీకి కూడా ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని డెలివరీ అయిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. ఇంకా నా నుంచి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను ఆ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను.